వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది నా వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చాలా మంది స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ ఉంటారండి. సో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుడ్ కరెక్ట్ గా తీసుకోరండి. ఫుడ్ కరెక్ట్ గా తీసుకోపోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో లంగ్స్ అనేటివి ఖరాబ్ అవుతాయి. ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతుంటాయి. స్మోకింగ్ చేసిన వాళ్ళకైతే కంపల్సరిగా ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోపోవడం వల్ల ఊపిరితిత్తులు అనేటివి ఖరాబ్ అయితాయి. సో వాళ్ళకు సింప్టమ్స్ ఎట్లా తెలుస్తుందంటే కాళ్ళు రావడం, వాపొస్తాయి కాళ్ళు. వాపు రావడం, చేతులు వాపు రావడం, మళ్ళీ ఏంది దగ్గు లేవడం, నంజొస్తూ ఉంటుంది బాగా. దగ్గు లేవడం, ఆ దగ్గుతో పాటు ఫీవర్ రావడం. ఈ జ్వరం వచ్చినప్పుడు ఇవన్నీ జ్వరంతోని ఇక బయటపడతాయి సింప్టమ్స్ అనేటివి. మెయిన్ ఈ కాళ్ళు వాపుడు, చేతులు వాపుడు, ఆ నంజు వచ్చుడు, ఇట్లా దగ్గు లేవుడు ఇవి వచ్చిన తర్వాత లాస్ట్‌కొచ్చే స్టేజ్‌లో జ్వరం వస్తుంది. జ్వరం వచ్చేటప్పుడు అది ఎక్కువయిందని అర్థం. లంగ్స్ అనేటివి మెయిన్ ఖరాబ్ అయితున్నాయని అర్థం. జ్వరం వచ్చినప్పుడు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం యాంటీబయాటిక్ కొన్ని రకరకాల కూరగాయలు వాడాలండి. సో ఏంటి అంటే మెయిన్ లంగ్స్‌కు సంబంధించి క్యాప్సికమ్ వాడాలి. క్యాప్సికమ్ ఏదైతుందో అది కంపల్సరీగా వాడాలండి. మనం వచ్చే లంగ్స్ ఖరాబ్ అయ్యేటివి ఉంటాయి గదా! మనం నంజు రూపంలో అవి బయటపడతాయి. లంగ్స్ వాపు తగ్గిస్తుంది. లంగ్స్ ఖరాబ్ అయినప్పుడు అవి వాస్తాయి. లంగ్స్ అనేటివి ఊపిరితిత్తులు వాస్తాయి కాబట్టి క్యాప్సికమ్ తినడం వల్ల వాపు తగ్గుతుందండి. మెయిన్ ఇంపార్టెంట్ క్యాప్సికమ్ కంపల్సరీగా తినాలి. స్మోకింగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా తినాలండి. క్యాప్సికమ్ వాపు తగ్గిస్తుంది లంగ్స్. లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాసినప్పుడు ఊపిరితిత్తులు వాసినప్పుడు మన లోపల ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది ఈ క్యాప్సికమ్ తినడం వల్ల. సో దీంట్లో సి విటమిన్ ఉంటుందండి. చాలా బెనిఫిట్ మనకది. కంపల్సరీగా వాడాలి. ఈ క్యాప్సికమ్ అనేది కంపల్సరీ తినాలి. తినాలని లేకుండా అయినా తినాలి కంపల్సరీ. ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళకు క్యాప్సికమ్ అనేది చాలా బెనిఫిట్ అది. తప్పకుండా తినాలి. సో అలాగే ఈ పసుపు తినడం వల్ల మన ఒంట్లో బ్యాక్టీరియాలైతే ఏవైతే ఉన్నాయో అవి బయటికి పంపేస్తుంది. పసుపు మెయిన్ ఇంపార్టెంట్. పసుపు గూడా వాడాలి. సో అలాగే వెల్లిపాయలు చాలా మంది అయితే తినరు. సో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని తినరండి. కానీ వెల్లిపాయలు చాలా ఉపయోగాలండి వెల్లిపాయలల్ల. మన హార్ట్ అటాక్ వచ్చినోళ్ళకి గూడా సో ఆ వెల్లిపాయలు కొంచెం మన బాడీలో తగ్గిస్తుంది. హీట్ అనేది తగ్గిస్తుందండి. సో వెల్లిపాయలు తినాలి. కంపల్సరీగా వెల్లిపాయలు తినాలి. మన లంగ్స్ ఖరాబ్ అయినప్పుడు వెల్లిపాయలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కంపల్సరీగా తినాలి. వెల్లిపాయలు తింటే మనం మెడిసిన్ వాడకున్నా పర్వాలేదు. రోజుకు 2 ఎల్లిపాయలు తినాలండి. సో ఆ వెల్లిపాయలు తినడం వల్ల గూడా మన హార్ట్ అటాక్ రాకుండా ఉండే అవకాశాలు గూడా ఉంటాయి. సో కంపల్సరీగా రోజుకు 2 ఎల్లిపాయలు తినాలి. మన లంగ్స్‌కి గూడా వేరే ఎక్కువ ప్రాబ్లమ్ కలిగించదు వెల్లిపాయలు తినడం వల్ల. అలా డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ ఫుడ్ మెయింటైన్ చేయరు. బయట ఆయిల్ ఫుడ్ ఎక్కువ వాడతారు. ఆయిల్ ఫుడ్ అసలు వాడొద్దు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డ్రింక్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ వాడాలండి. ఫ్రూట్స్ వాడినప్పుడు మన ఆరోగ్యం కంట్రోల్ అవుతుంది. సో డ్రింక్ చేసినా గూడా మన ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఫ్రూట్స్ వలన కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ వాడాలి. ఆయిల్ ఫుడ్ అసలు వాడకూడదు. ఇప్పుడు ఈ రోజు తెలవకపోవచ్చు కానీ రేపు ఫ్యూచర్‌లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. సో ఒక్కొక్కటి బయట పడుతుందండి. ఈ ఆయిల్ ఫుడ్ డ్రింక్ చేసేటప్పుడు తీసుకోవడం వలన ఓన్లీ ఫ్రూట్సే వాడాలి. సో ఆ ఫ్రూట్స్ వాడడం వలన మన బాడీలో అవయవాలు ఫ్రూట్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. సో కంపల్సరీగా ఫ్రూట్స్ వాడాలి. డ్రింక్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఈ ఫ్రూట్స్ వాడాలి. ఫ్రూట్స్ వాడితే ఏ సమస్యలు ఉండవండి. ఫుడ్ తినకపోయినా పర్లేదు గానీ ఫ్రూట్స్ కంపల్సరీగా వాడాలి. ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్డు చికెన్, మటన్ వాడొద్దు. ఓన్లీ వెజిటబుల్సే వాడాలండి. డ్రింక్ చేసినప్పుడు చికెన్, మటన్ వాడొద్దు. ఓన్లీ వెజిటబుల్స్ క్యాప్సికమ్, ఆహ్, బీరకాయ,
మళ్ళీ ఇంకేంటిది కాకరకాయ, ఇవన్నీ తినాలి. సో హెల్తీ ఫుడ్ అవి. హెల్త్ కూడా బాగుంటది కాబట్టి ఇవి తింటే ఏమైతుందంటే డ్రింక్ చేసినా కూడా మన ఆరోగ్యాన్ని సహకరిస్తుంది. ఇవన్నీ తినడం వల్ల ఆరోగ్యం అనేది సహకరిస్తుంది కాబట్టి కంపల్సరిగా ఈ కూరగాయలన్నిటివి తినాలండి. సో ఈ కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కంపల్సరిగా తినాలి ఖచ్చితంగా. సో ఆయిల్ ఫుడ్ బంద్ చేయాలి కంపల్సరిగా. ఆయిల్ ఫుడ్ తినొద్దండి. ఆయిల్ ఫుడ్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి కానీ తగ్గే సమస్యలు అయితే ఉండవు. ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ వాడతారు కాబట్టి ఆయిల్ ఫుడ్ అసలు తినకూడదు. డ్రింక్ చేసినప్పుడు పొద్దున్నే మైండ్ అనేది బరువుగా గానీ అసలు లేవబుద్ధి కాకపోవడం, ఫీవర్ లాగా ఉండడు, బద్ధకం ఉండడు. సో ఇట్లా ఉంటాయి సింప్టమ్స్ అనేది ఇట్లుంటాయి డ్రింక్ చేసినప్పుడు. కాబట్టి సో అప్పుడు ఏం చేయాలంటే ఇవ్వాలి. మార్నింగ్ లేవగానే కొన్ని వాటర్ వేడి చేసి అందులో నిమ్మకాయ కలిపి ఒక స్పూన్ దాకా తేనె కలపాలి. తేనె కలిపి ఇచ్చామంటే ఉండడం వల్ల వాళ్ళ బాడీకి కూడా హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా ఇవి ఇయ్యాలండి. సో అలాగే చాలా మంది అయితే అసలు డ్రింక్ చేయకుండా ఉండలేకపోతారు. కొంతమంది అయితే అసలు ఒక్కరోజు డ్రింక్ చేయంది ఉండలేకపోతారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఉసిరికాయ, ఎండబెట్టిన ఉసిరికాయ ఉంటుంది. సో అది నోట్లో వేసుకోవాలండి. అది మనం అన్నం తినగానే నోట్లో వేసుకున్నట్లయితే వాళ్ళ నోరు అనేది పులుపు ఉంటుంది. పులుపు ఉండడం వలన వాళ్ళకు మైండ్ సెట్ తాగనీకి కూడా అంత ఇష్టపడదు. కంపల్సరిగా ఉసిరికాయ అనేది నోట్లో వేసుకోండి అన్నం తినగానే. వాళ్ళకి తాగనీకి కూడా మైండ్ పోదండి. సో ప్రతిరోజు అలా చేశారంటే వాళ్ళు తాగాలని అసలు మైండ్ సెట్ కూడా ఉండదు. వాళ్ళు డ్రింక్ చేయనీకి బంద్ అవుతారు. సో కంట్రోల్ అవుతారు. సో ఇవన్నీ పాటించాలి. మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా ఇవి పాటించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.